ఏ ఊరమ్మా? ఏం నా పేరు? నా పేరు ఏం మీ పెద్ద మంజుల ఎందుకు సార్. వచ్చారు ఇక్కడికి? మా ఆయన మూడో పెళ్లి చేసుకున్నాడు సార్. ఉమ్. మా ఆయన నాకు ముందు చెప్పకుండా మీ పేరు ఊరు నా ఊరు ఉప్పల్ సార్. ఇక్కడ సార్ మాకు మంజుల అంటారు సార్. శివ పెళ్లి చేసుకున్నాను సార్ 2013 సంవత్సరంలో. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు సార్ పోయి. ఎప్పుడు? ఆయన చేసుకొని 5 years అవుతుంది సార్. 5 years. ఆయన చెప్పకుండా చేయకుండా చేసుకున్నాడు సార్. నన్ను ఇంట్లో పెట్టుకొని చేసుకున్నాడు సార్. తర్వాత నన్ను కొట్టి తిట్టి వాళ్ళ అన్న వదిన నాకు చేతబడి చేయించి ఇవన్నీ చేశారు సార్. మళ్ళీ 3 పెళ్ళిళ్ళు అన్నారు. మూడో పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడు? మూడో పెళ్లి ఇప్పుడు ఉన్న అమ్మాయి సార్. ఫస్ట్ పెళ్లి ఒక అమ్మాయిని చేసుకున్నాడు సార్. మీకంటే ముందు ఒక పెళ్లి ఒక అయిందా? పెళ్లి చేసుకున్నాడు సార్. నాకు తెలియకుండా చేసుకున్నాడు సార్. మీకంటే ముందు చేసుకుంది మీకు తెలియకుండానే ఉంటుంది కదా. మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు మరి? మాకు తెలియదు సార్. 2 months తర్వాత తెలిసింది సార్. 2 months తర్వాత తెలిసినాక నేను ఏం అనలేదు సార్. ఏం చదువుకున్నారు మీరు? నేను చదువుకోలేదు సార్. ఆయన ఏం చదువుకున్నాడు? ఆయన 10th డిస్కనెక్ట్ చేశాడు. ఏం చేస్తాడు ఆయన? మొబైల్ షాప్ ఉంది సార్. ఏం చేశారు? ఏమంటాడు ఆయన? ఆయన ఇప్పుడు ఆయన నాకు ఏమి ఇవ్వడంట సార్. నేను ఎట్లనే వెళ్ళిపోవాలంట సార్. మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు సార్. వెళ్ళిపోమంటారు. ఆ మొదట ఆవిడకి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు సార్. ఆమె ఒక 15 days పెట్టుకున్నాడు సార్. ఒక 10 days పెట్టుకుని డైవర్స్ అయిపోలేదు సార్. అమ్మాయిని 3 లక్షలు దొంగతనం చేసిందని అమ్మాయిని కొట్టి వెళ్ళి పంపించారు సార్ వాళ్ళు. తర్వాత ఇవన్నీ తెలిసినాయి సార్ నాకు. నన్ను అందరు పెద్దల మనిషి సాక్ష్యంగా తీసి చేసుకున్నాడు సార్. పబ్లిక్ పెళ్లి మామూలుగా. మూడో అమ్మాయిని కూడా అట్టగా చేసుకున్నాడు పెళ్లి. 3 అమ్మాయిని వాళ్ళు అన్నవరం పోయి చేసుకొని వచ్చారు సార్. వాళ్ళ అన్న వాళ్ళ వద్దే వాళ్ళ ఫ్రెండ్ హరీష్, వాళ్ళ తమ్ముడు శివ వాళ్ళు పోయి చేసుకొని వచ్చారు సార్. అన్నవరంలో చేసుకొని వచ్చారు సార్. ఏమంటాడు ఆయన? ఆయన ఏమన్నాడు సార్? ఆయన నాకేం ఆస్తి ఇయ్యడంట సార్. నేను ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోవాలంట సార్. ఆస్తి ఇస్తే వెళ్ళిపోతారు మీరు? నేను వెళ్ళిపోను సార్. నాకు ఆయన కావాలి సార్. అమ్మ మీరు ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీ హస్బెండ్ తో? నేను మొన్నటి వరకు కలిసి ఉన్నాం మేడం. ఆయన 5 years మళ్ళీ థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. నన్ను చేసుకున్నాకనే నన్ను కొట్టి ఇంట్లోకైనా కొట్టి పంపించారు మేడం. నాకు చేతబడి చేస్తే ఇవన్నీ మచ్చలు అవే మేడం. చేతబడి చేశారని నీకు ఎట్లా అనిపించింది? నీకు ఎట్లా తెలిసింది? నాకు నోట్లో నీళ్లు పోసుకోలేదు మేడం. నేను నోరంతా బంద్ అయిపోయింది. మొత్తం ఒళ్ళంతా పొక్కులు వచ్చేసినాయి. చేతబడి వల్ల అలా జరిగిందనే ఉంది. నేను చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాను మేడం. చెరువుగట్టు దగ్గర వేసుకొని ఉన్నారు మేడం మా మమ్మీ మా అమ్మమ్మ. నాకు చేతబడి చేసిరని. ఎప్పుడు? అప్పుడు 4 years బ్యాక్ 5 years బ్యాక్ మేడం. లాక్డౌన్ కంటే ముందు నిన్ను వదిలించుకోవాలంటే చాలా ఈజీ. అలా బయటికి పంపించేసి కేసులు ఫైల్ చేసుకోవచ్చు. దీనికోసం చేతపడి చేయాల్సినంత అవసరం వాళ్ళ అన్న వద్దే మేడం. చాలా డేంజర్ మేడం. ఏముంది నీ వెనకాల? నీకు చేతపడి చేసి నిన్ను వదిలించుకొని ఇది చెయ్యాలి. నా బట్టలు కట్ చేసుకొని పోయి చేసుకున్నాను మేడం. నేను నా బట్టలు కట్ చేసుకుని పోయినా కూడా నేను అందరూ చూపించాను మేడం. ఊర్లో మా పెద్ద అత్త వాళ్ళకి చూపించాను. వాళ్ళందరూ చూపించాను. అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. ఏమీ చదువుకోకుండా ఈ రోజున ఎవరన్నా ఉన్నారా? కనీసం 5th class 7th class 10th class అయితే చదువుతారుగా. మీరు అది కూడా చదవలేదా? నేను 3rd class వరకు చదువుకున్నాను మేడం. 3rd class ఒక క్లాసా? ఏమొచ్చు మీకు? అంటే మీరు అసలు పేపర్ చదవగలరా? న్యూస్ పేపర్ చదవగలరా? చదువుతా మేడం. చదువుతారా? 3rd class పిల్లలకి ABCDలే రావు ఆ రోజుల్లో. అసలు ఏం పని చేసేవాళ్ళు మీరు? నేను ప్రజ్వల్ ఆర్గనైజేషన్ లో చేశాను మేడం. ప్రజ్వల్ ఆర్గనైజేషన్ లో సోషల్ సర్వీస్. అంటే నీకు చాలా ధైర్యం ఇవన్నీ ఎక్కువ ఉంటాయిగా. ఎవరో బాధితులు హెల్పర్స్ కి ఎవరైతే హెల్ప్ గా అవసరం నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ NGOs వెళ్ళి ఏదో ఒక సర్వీస్ ఏదో టైప్ లో సర్వీసులు చేస్తూ ఉంటారు. అలా చేస్తున్న టైంలో నీకు ఈ 2nd మ్యారేజ్ అతను వచ్చాడా? మీకు అది 2nd మ్యారేజ్ అని తెలుసా? ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఓన్లీ 15 days ఉంది అని మీరు అంటున్నారు. మరి 2nd మ్యారేజ్ అని తెలిసే చేసుకున్నారా మీరు? తర్వాత తెలిసింది మేడం నాకు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేసుకోడు కదమ్మా. 13 years బ్యాక్ స్టోరీ మీరు చెప్తున్నది. గబుక్కుని అట్లా పెళ్ళేం అయిపోలే వెంటనే 5 years 2 years లో మీరేం విడిపోయి ఇక్కడికి రాలేదు. 13 years ఆఫ్ మ్యారిటల్ రిలేషన్. చెప్పకుండా సీక్రెట్ గా 2nd మ్యారేజ్ చేసుకున్నాడు అంటున్నారు మీరు. అంతేనా? కట్నం ఏమన్నా ఇచ్చారా? అట్లా నువ్వేమన్నా స్త్రీధనంగా ఏమన్నా తీసుకెళ్ళావా? ఇచ్చాను మేడం. బంగారం పెట్టాను మేడం. బంగారం మీ దగ్గర ఉందా? బంగారం తీసుకెళ్ళిపోయాడు మేడం. ఎంత వాల్యూ బంగారం? బంగారము ఒక 11 తులాలు పెట్టాం మేడం. ఏంటి ఆ రోజుల్లో? 11 తులాలు పెట్టాం మేడం. క్యాష్ రూపంలో ఏమి ఇచ్చారు? క్యాష్ రూపంలో 2,50,000 ఇచ్చాం మేడం. ఎవరెవరు ఉండేవాళ్ళు మీతో పాటు మీ ఇంట్లో? మా ఇంట్లో మా తోటి కోడలు, మా బావ, మా అత్త. జాయింట్ ఫ్యామిలీ కానీ సపరేట్ ఉంటుండే మేడం. ఎవరి రూమ్స్ వాళ్ళు. హౌస్ ఎవరిది? హౌస్ ఫస్ట్ నా పేరు మీద కొన్నాడు మేడం. కొనడం
పెళ్ళైన వెంటనే నీ పేరు మీద ఏం కొనరు కదా, నువ్వు అత్తగారింటికి వెళ్ళి నేను ఉంటావు కదా. 2013 లో మ్యారేజ్ అయింది కదా మేడం, 2015 లో ఉన్నాడు మేడం. ఆ 2 years ఎవరి దగ్గర ఉన్నారు? 2 years అక్కడే ఉన్నాను మేడం. ఉన్న ఇల్లే కొనుక్కున్నారా? ఆహా, వేరే దగ్గర ఉన్నాం మేము. అక్కడ నూలబండ మీరు అనేసి ఉంటుంది. అత్తగారింటికి వెళ్ళారా కాపురానికి, అద్దెకున్న ఇంటికి వెళ్ళారా? నేను అత్తగారింటికి వెళ్ళాను మేడం. అప్పుడు మీ ఎవరెవరు ఉన్నారు ఆ 2 years లో మీతో పాటు? మీ అత్త, మీ మా మామ, మా మామ లేడు లేడు. మేడం. మీ బావ, మా బావ, మా తోటికోడలు, తోటి కోడలు మీ ఆయన, మా ఆయన ఉన్నారు. మీరు. మేము మీ బావగారు వాళ్ళకి ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు మేడం. వాళ్ళు అక్కడే ఉంటారు, చిన్న పిల్లలు మేబీ అప్పటికి. ఓకే, ఇంతమంది ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. అలా 2 years ఉండగా మీ ఆయన ఒక ఇల్లు కొన్నాడు. ఒక ఇల్లు కొన్నాడు మేడం. ఫస్ట్ రెంట్కి వచ్చాం మేడం. రెంట్కి వచ్చాక ఇల్లు కొన్నాడు మేడం. ఇల్లు కొని నా పేరు మీదనే చేయించాడు మేడం. నా పేరు మీద చేయించినాక నన్ను కొట్టి తిట్టి పక్క జాగా రిజిస్టర్ అని చెప్పి వాళ్ళ అమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయించాడు మేడం. నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీని మళ్ళీ వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ మీద మార్పించాడు. అమ్మగారి పేరు మీద రాపించాడు మేడం. ఓకే, తర్వాత ఇంకా నన్ను వీళ్ళు హింసించడం స్టార్ట్ అంటే చేశారు. నువ్వు చెప్తుంది 2015 లో ప్రాపర్టీ కొన్నారు, 16-17 నుంచి నీకు హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయింది. 18th కి ఆయన డైవర్స్ నోటీస్ వేసి పంపించాడు మేడం. నా నువ్వు మీద అదే ఇంట్లో ఉన్నావు కదా, డైవర్స్ నోటీస్ ఎలా పంపిస్తాడు? పంపించాడు మేడం. పేపర్స్ ఉన్నాయి మేడం. ఇవి ఆయన మీద పెట్టిన కేసులు మేడం. ఇది 2023 లో మీరు చేసిన పోలీస్ కంప్లైంట్. అవును మేడం. ఆయన నోటీస్ పంపించారు అన్నారు కదా 18 లో. అవి అవి అన్ని మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి మేడం. ఇది ఒకటి నా దగ్గర ఉంది. ఏపీఎస్ అమ్మాయికి నగర్ పిఎస్ నగర్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్. ఓకే, 494 నీకు ఎవిడెన్స్ దొరికిందా? బైగమి పెట్టారు. అవును మేడం. ఎవిడెన్స్లు ఉన్నాయా? ఫొటోస్ ఉన్నాయి మేడం. ఏవి చూపించండి. అమ్మాయి ఎవరో కాదు మేడం, మా ఊరు అమ్మాయిని చేసుకున్నాడు మేడం. అసలు ఆ అమ్మాయికి ఎట్లా బుద్ధి లేదు? యాక్చువల్గా సార్, బైగమి కేసు రిజిస్టర్ చేయడం అంటే చాలా కష్టం. ఎవిడెన్స్లు దొరకవు. తనకి ఆల్రెడీ ఎవిడెన్స్ ప్రాపర్ గా ఉంది, అది కూడా వీడియో తీయచ్చు. ఆమె మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా దొరికింది మేడం. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే నీకు బైగమి కేసులు అంత త్వరగా రిజిస్టర్ అవ్వట్లేదమ్మా ఈ మధ్య. మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి. అవును మేడం. ఏం చేసుకుంటావు చేసుకో అన్న ఉద్దేశంలో ఉండుంటాడులే. అవును మేడం. ఆయన ఎవరు ఏం చేయలేరంట మేడం. నన్ను మాత్రం మస్తు టార్చర్ పెట్టిండు మేడం. నేను ప్రతి ఒక్క ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడినవి రికార్డ్ చేసిండు మేడం. ఇది మా చెల్లె ఫోన్ తెచ్చుకొని వాడుకుంటున్నాం మేడం. నేను 2018 నుంచే మీకు గొడవ జరుగుతుంది. మీరు ఇంట్లో ఉండగానే ఆయన అడ్వకేట్స్ నోటి పంపించాడు మేడం. పంపించినప్పుడు మీరు రిప్లై పంపించారా? రిప్లై పంపించి నేను కోర్టుకు హాజరైనా మేడం. డైవర్స్ కేసు కోర్టులో వేసాడు మేడం. వేసినాకనే మాకు తెలియకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి సమన్స్ పంపించాడు మేడం. పంపించినాక నేను వెళ్ళాను మేడం. కోర్టుకి వెళ్ళినాక కోర్టులో నడిచిందమ్మా? రెడ్డి కోర్టులో మేడం. కోర్టులో నడిస్తే నేను వెళ్ళాను మేడం. వెళ్ళేసరికి ఇంకా సరే అనేసి అట్లనే నడిచింది మేడం. నడిచినాక తర్వాత ఈయన పోయి పెళ్లి చేసుకున్నాడు మేడం. డైవర్స్ వచ్చినాయా? రాలే మేడం. ఇంకా అవి పెండింగ్ ఉందా? డైవర్స్ అయిపోయింది మేడం. ఆయన మీదకి కొట్టేసేసి డిస్మిస్ అయిపోయింది. డిస్మిస్ అయిపోయింది.